హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వసంత వ్లాగ్స్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలా డేస్ తర్వాత మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ట్రైన్ జర్నీ ఏంటంటే ఈ సమ్మర్కి మేము షిరిడీకి అయితే వెళ్తున్నాము. షిరిడీకి ఎందుకు వెళ్తున్నామంటే మాకు మొక్కుబడి ఉంది. మా బాబుకి హెల్త్ బాగాలేనప్పుడు అయితే మొక్కున్నాము ఇట్లా హెయిర్ ఇచ్చేస్తామనేసి. ఇంకా మా బాబు మా వారు ఇద్దరైతే హెయిర్ ఇచ్చేస్తారు బాబాకి. అందుకోసమే షిరిడీకి అయితే వెళ్తున్నాము. ఈ సమ్మర్ కాబట్టి ఇంకా పిల్లలకి స్కూల్స్ ఉండవు, ఈ టైంలో బాగుంటుంది అనేసి ఒక 2 months బిఫోరే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. సండే నైట్ అంటే మండే ఎర్లీ మార్నింగ్ 2 o'clock అయితే ట్రైన్ ఎక్కాము. అది కూడా నెల్లూరు టు విజయవాడ. నెల్లూరు నుంచి షిరిడీకి అయితే ట్రైన్స్ అయితే అస్సలు లేవు. అది కూడా ఏదో వీక్లీ వన్స్ 1 ట్రైన్ అయితే ఉందంట, దానికి చూసాము. బట్ కానీ మాకైతే టికెట్స్ దొరకలేదు, అన్ని అప్పటికే ఫుల్ అయిపోయాయి. చెన్నై నుంచి అన్నా వెళ్దాము అనేసి చెన్నై, మాకు నెల్లూరు టు చెన్నై చాలా దగ్గర, 3 hours జర్నీ. చెన్నై నుంచి కూడా చూసాము. ఇంకా చెన్నై టు షిరిడి కూడా టికెట్స్ మాకు దొరకలేదు. ఇంకా వెళ్తే హైదరాబాద్ లేదా విజయవాడ. హైదరాబాద్ అంటే లాంగ్ అయిపోతుంది, విజయవాడే దగ్గర. నెల్లూరు టు విజయవాడ 4 hours జర్నీ. ఇంకా విజయవాడ నుంచి వెళ్దాము అనుకునేసి ఇంకా నెల్లూరు టు విజయవాడకి అప్పుడే ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నాము. పోతే 4 hours జర్నీకి ఏసీ కంపార్ట్మెంట్ ఎందుకు, స్లీపర్ సరిపోతుందని స్లీపర్ బుక్ చేసాము. ఇక్కడ మేము చేసిన పెద్ద మిస్టేక్ అది. ఎందుకంటున్నానంటే ఆ ట్రైన్ మొత్తం హిందీ వాళ్ళే, అసలు అడుగు పెట్టడానికి అసలు ప్లేసే లేదు. మొత్తం హిందీ వాళ్ళే, అందరూ జెంట్స్, ఒక్క లేడీస్ కూడా లేరు. ఒక సీటుకి 4-5 మంది పడుకున్నారంటే ఇంకా మీరే అర్థం చేసుకోండి ఆ ట్రైన్ ఎలా ఉందో. కిందని కాదు పైన కాదు, మొత్తం ఫుల్ జెంట్స్. ఎట్టుందంటే ఆ ట్రైన్ నాకైతే చాలా వరస్ట్ జర్నీ అనిపించేసింది. అది కూడా గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ అంట. ట్రైన్ వదిలేసి సరే ఇంకో నెక్స్ట్ ట్రైన్ కన్నా టికెట్స్ బుక్ చేసుకొని వెళ్దాము అనుకుంటే అసలు నెక్స్ట్ ట్రైన్ లేదు. ఒకవేళ వెళ్ళినా కానీ మనం అనుకున్న టైంకి రీచ్ అవ్వలేము. సరే ఇట్లా కాదు బస్ కన్నా వెళ్దాము అనుకుంటే ఇంకా పిల్లలు, లగేజ్, ఇంకా midnight 2 o'clock ఆ టైంలో రిస్క్ చేయలేము. ఎందుకు, మనం మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ అందుకోవాలి కదా అనేసి ఇంక ఎక్కేసాము. ట్రైన్ మొత్తానికి ఎక్కేసాము. మాకు సీట్స్ కూడా ఏంటంటే 5 members బుక్ చేసాం, పిల్లలు ఇద్దరికి బుక్ చేయలేదు. మేము వెళ్ళేది 7 members పిల్లలతో పాటు. 3 seats ఒక దగ్గర, 2 seats ఒక దగ్గర. 2 seats ఉన్న బోగీలోనే ఎక్కాం మేము. ఆ ఒక్క సీట్లోనే 5 members పడుకున్నారు. వాళ్ళని లేపేసరికి మాకు తల ప్రాణం తోకొచ్చేసింది. ఇంకా పిల్లల కన్నా సీటు కావాలా, మాకు సీటు కావాలా. ఇంకా అందుకనేసి మేము ఆ 2 seats అయితే ఖాళీ చేయించేసాము. ఆ ఖాళీ చేయించిన వాళ్ళు కింద పైన అంతా గందరగోళంగా ఉంది అసలు ఆ ట్రైన్. ఇప్పుడు ఆ ట్రైన్ దిగేస్తామా, ఎప్పుడు విజయవాడకి రీచ్ అయిపోతామా అనే ఆ థాట్ లోనే ఉన్నాము. ఇప్పుడెప్పుడు ఆ ట్రైన్ దిగేస్తామా, విజయవాడకి ఎంత త్వరగా రీచ్ అయిపోతామో అంత బాగుంటది అనుకున్న ఆ థాట్ లోనే ఉండిపోయాము. అసలు పడుకోలేదు, అసలు కూర్చొని కూడా అట్లా కళ్ళు మూతలు కూడా వేయలేదు. ట్రైన్ ఎక్కే ముందు ఇంట్లో కూడా అసలు అట్లా పడుకోలేదు మేము. పిల్లలతో సరిపోయింది. అలాగే ఫుడ్ అయి ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాము. ఇంకా ట్రైన్ లో కొనుక్కోవడం దేనికిలే అని చెప్పేసి పులిహోర, చపాతి, ఇంకా టమోటా కర్రీ, ఇట్లా మ్యాంగో పచ్చడి, ఇలా అన్ని ప్రిపేర్ చేసుకునేసరికి మాకు ఆ టైం అయిపోయింది. అందువల్ల ఇంట్లో కూడా పడుకోలేదు. ఇంకా అలా టైం అయిపోయింది. ఇంకా సరే ఇంకా రెడీ అయిపోయి 1:45 కంతా స్టేషన్కి వచ్చేసాము. ఎగ్జాక్ట్ 2 కల్లా ట్రైన్ వచ్చేసింది. డే నైట్ మరీ అంత ఘోరంగా ఉంటుందని నా లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. ఇప్పటికీ మా వారు ఫోన్ లో కంప్లైంట్ బుక్ చేస్తూనే ఉన్నారు, కానీ కంప్లైంట్ బుక్ అవుతుంది కానీ ఒక టీసీ గానీ ఒక పోలీస్ గానీ అసలు ఆ దరిదాపుల్లోనే రాలేదు. ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే విజయవాడకి రీచ్ అయిపోయాము. విజయవాడ నుంచి షిరిడీకి 9 o'clock అయితే ట్రైన్ ఎక్కేసాము. అప్పుడు హ్యాపీగా అనిపించేసింది మాకు. వాటు షిరిడి అయితే సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాము. చాలా రిలీఫ్ గా ఉన్నింది. ఇక్కడ చూడండి అసలుకి నేను మీకు నెల్లూరు టు విజయవాడ జరిగిన స్టోరీ చెప్పేసరికి ఆ వీడియోలో నుంచి సాయినగర్ షిరిడీకి కూడా చేరేసుకున్నాము. అంత జరిగిందనమాట. ఫైనల్లీ షిరిడీకి అయితే వచ్చేసాము. రాగానే బాబా దర్శనం అయితే అక్కడే జరిగింది. అదేంటో బాబా పిలుపు లేదే షిరిడికి పోలేము అని అంటారు పెద్దలు, కానీ మాకు షిరిడికి పిలుపు వచ్చిందే కానీ బాబా మమ్మల్ని పరీక్షిస్తూనే ఉన్నాడు. షిరిడికి వెళ్ళేదాకా అడుగడుగున ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. అవన్నీ దాటుకొని ఫైనల్గా మేమైతే షిరిడికి రీచ్ అయిపోయాము. ఇంకో విషయం ఏంటంటే షిరిడీకి వెళ్ళే 1 day బిఫోరే మా బాబు కాలికి ఒక చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది. అక్కడే ఆగిపోవాలనుకున్నాం, బట్ కానీ టికెట్లు అవి బుక్ చేసేసుకున్నాం కదా. బాబా పిలుపు ఎప్పుడు వస్తుందో, వాడికేమో హెయిర్ పెరిగిపోతూ ఉంది. ఇంకా మొక్కు కదా, వెళ్ళి మొక్కు తీర్చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మళ్ళీ వెళ్ళాలి అనే థాట్ మాలో వచ్చింది, లేకపోతే ఆగిపోయే వాళ్ళము. ఇది ఏమైనా ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్నీ ఎదుర్కొని ఫైనల్లీ షిరిడీకి అయితే వచ్చేసాము.
ఇక్కడ షిరిడి రైల్వే స్టేషన్లో దిగి ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాము. రూమ్కి వెళ్ళడానికి ఆటో అయితే మాట్లాడుకున్నాము. ఈచ్ పర్సన్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా ఆటోలో వెళ్తుండగా మాకు క్యామెల్ అయితే కనిపించింది, అలా దాన్ని అయితే షూట్ చేశాను. ఫైనల్లీ హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ హోటల్కే ఎందుకు వచ్చామంటే ట్రైన్లో ఒక పర్సన్ అయితే చెప్పారు మాకు ఇక్కడైతే రూమ్స్ కాస్త తక్కువకి వస్తాయి అని చెప్పేసి ఇంకా రూమ్స్ అవి మాట్లాడేసుకున్నాము. ఇక్కడ ఇంకా ట్రస్ట్కి సంబంధించిన రూమ్స్ కూడా ఉంటాయంట. అవి కాకపోతే అవి చాలా తక్కువకి వస్తాయి. అవి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాకు తెలియలేదు, లేకపోతే ఆన్లైన్లోనే ట్రస్ట్కి సంబంధించిన రూమ్స్ బుక్ చేసుకునే వాళ్ళము. తెలిసి మేము ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పటికి మాకు రూమ్స్ అవైలబుల్లో లేవు. ఇంకా అందువల్ల ఇక్కడికి వచ్చేసాము ఈ హోటల్కి. ఇక్కడ పర్ డే అయితే 1500 అయితే ఛార్జ్ చేశారు ఏసీ రూము. నాన్ ఏసీ అయితే 1000. నాన్ ఏసీకి ఏసీకి 500 డిఫరెన్స్. ఇంకా మేము 500 కదా డిఫరెన్స్ అని చెప్పేసి ఏసీ రూమే తీసుకున్నాం. అందులో సమ్మర్ కదా ఇంకా ఇబ్బంది పడకూడదు అనేసి ఏసీ రూమే బుక్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మనం అవుట్ సీన్ ఏమైనా చూడాలనుకుంటే ఈ హోటల్కి సంబంధించి వ్యాన్, కార్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ వ్యాన్లో వెళ్ళాలి అనుకుంటే ఈచ్ ఒక వ్యాన్కి 40 మెంబర్స్ దాకా ఉంటారనమాట. కాదు మేము ఫ్యామిలీతోనే తిరగాలి అని అనుకుంటే దానికి కార్ కూడా అవైలబుల్గా ఉంటుంది. దేనికి తగ్గ కాస్ట్ దానికి అనమాట. మేమైతే కారే చూస్ చేసుకున్నాము, ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఫ్యామిలీ వర్క్ ఉంటేనే బాగుంటుంది. ఇంకా ఆ 40 మెంబర్స్ ఆ వ్యాన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, ఇంకా బయట తిరగడానికి కూడా బాగుంటుంది అనేసి కారే ఓకే చేసేసుకున్నాము. ఫైనల్లీ రూమ్ అయితే తీసేసుకున్నాము. ఇంకా ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. మా లగేజ్లో అవి తీసుకొని రూమ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఒకసారి రూమ్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఈ రూమ్లో ఏంటంటే ఆ కీ దాంట్లో పెడితేనే మనకు పవర్ అనేది వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని హోటల్స్లోనే ఉంటాయి, కాకపోతే కొన్ని హోటల్స్లో ఉండవు. ఫైనల్లీ హాల్ అయితే ఇది. మేము 5 మెంబర్స్, కిడ్స్ 2 కాబట్టి అడ్జస్ట్ అయిపోవచ్చు. అందుకని ఒక రూమే తీసేసుకున్నాము. హాలు ప్లస్ అటాచ్డ్ బాత్రూము. హాల్లో నుంచి ఒక డోర్ ఇచ్చాడు. ఆ డోర్ ఓపెన్ చేస్తే బయటకి బాల్కనీ లాగా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. ఈ రూమ్ వచ్చేసి పర్ డేకి 1500 అయితే ఛార్జ్ చేశారు. ఇది వర్తా కాదా అనేది మీరే నాకు కామెంట్లో చెప్పండి. పాపకి 2 డేస్ జర్నీ చేసేసరికి ఆ ట్రైన్లో ఊగుతూ వెళ్తాం కాబట్టి తనకి కళ్ళు తిరిగినట్టు అనిపించేసింది. ఇంకా రాగానే బెడ్ మీద పడిపోయింది. రామ్మ ఇంకా టిఫిన్ తినేసి వద్దాం అని చెప్పినా రావట్లేదు, అట్లాగే పడుకొని ఉంది. ఏదో ఒకటి మా పాపకి బుజ్జి చెప్పి నచ్చ చెప్పి మొత్తానికి టిఫిన్ తినడానికి అయితే వెళ్తున్నాము. కింద రెస్టారెంట్ ఉంది హోటల్లోనే. ఇంకా పిల్లలు ఇద్దరికి టిఫిన్ పెట్టేసి మేము కూడా టిఫిన్ తినేసాము. ఇంకా టిఫిన్ తినేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా బాబుకి వాళ్ళ డాడీకి ఎంట్రుకలు తీయాలి కాబట్టి ఇంకా మేము ఎంట్రుకలు ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. ఏంటంటే తిరుమలలో లాగా కాదు, తిరుమలలో అయితే కొండ మీదే ఒక రూమ్ అనేది ఉంటుంది గుండ్లు చేయించుకోవడానికి. ఇక్కడ షిరిడీలో అట్లా కాదు, మంగళ షాప్లో అంటే గుండ్లు చేయించుకొని అవి మనకిస్తే మనం దేవుడి వారి ఉండిలో అయితే వేయాలంట. ఇక్కడ మా వారికి మా బాబుకి 2 గుండ్లు, ఇంకా నేను మా అమ్మ మా చెల్లి ఏమంటే కత్తిరింపులు ఇవ్వాలి అని అనుకుంటున్నాము దేవుడికి. సిద్ధు జుట్టు అయితే అది 1.5 ఇయర్ నుంచి పెంచిన జుట్టు, 1.5 ఇయర్ నుంచి మొక్క ఉన్నాము, ఇప్పుడు కుదిరింది మాకు. ఇప్పుడు ఏంటంటే గుండ్లు చేసేటప్పుడు 3 దగ్గరలో తీస్తారు కదా, ఆ ఎంట్రుకలు తీసి మాకు పేపర్లో పెట్టించి నదిలో వేసేయండి అని అయితే చెప్పారు. నదిలో ఎక్కడ వేస్తాము, ఉండిలో కదా వేయాలి అని అన్నాము. వేస్తే పోలీసు వాళ్ళు చూస్తే అరుస్తారు అని అయితే అతను చెప్పాడు. ఇంక సరేలే అట్లాగే వేస్తాము అని అయితే అతనికి చెప్పేశాము. ఇంకా మా సిద్ధు అయితే ఓం సాయిరామ్ అని చెప్తూ గుండె అయితే చేయించేసుకున్నాడు. నేను టెన్షన్ పడ్డాను ఏడొస్తాడో ఏమో అనేసి, అస్సలు ఏడవలేదు, నీట్గా చేయించేసుకున్నాడు. నవ్వుకుంటున్నాడు ఇంకా గుండు అంటూ. ఇక్కడ ఈ షాప్లో వచ్చేసి ఒక గుండెకి 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. 2 గుండ్లకి 300 రూపీస్ అయితే తీసేసుకున్నారు. ఇది అరగుండు ఫ్రెండ్స్. మీరు అదేం సినిమా, విక్రమార్కుడు సినిమాలో అరగుండును చూశారు, ఇప్పుడు ఈ మునికుమార్ షిరిడీలో అరగుండు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫైనల్లీ మా చిన్న గుండు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఏందో పౌడర్ వేసాడు, డ్రైయర్ వేసారు, అన్నంగా అయితే గుండును తయారు చేసి మాకు ఇచ్చాడు. గుండా ఎవరికి ఇచ్చావు? ఏ జేజ్కి? మా సిద్ధుకి మా వారికి గుండ్లు అయితే అయిపోయాయి. ఇంకా నేను అమ్మ చెల్లి ఏమంటే కత్తిరింపులు ఇచ్చేసాము. మాకు కట్ చేసిన హెయిర్ వచ్చి ఒక ప్యాకెట్ లాగా చేసి ఇచ్చారు. ఇచ్చేసి ఇదైతే నదిలో వేసేయండి అని అన్నారు. ఇంకా ఫైనల్లీ అయిపోయిన తర్వాత మేమైతే రూమ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మా సిద్ధు గుండు చేయించుకునేది మా పాప అయితే చూడలేదు. తనకి కళ్ళు తిరుగుతున్నాయి కదా అని చెప్పి తన రూమ్లోనే వాళ్ళ నానమ్మ దగ్గర పెట్టేసి వచ్చేసాము. మా వాడికేమో వాళ్ళ అక్కకు చూపించాలనే తొందరలో ఫాస్ట్గా వెళ్ళిపోవాలనుకున్నాడు. ఫైనల్లీ వాళ్ళ అక్క దగ్గరికి అయితే వచ్చేసాడు.
చూడము అడు గుండంట చూడు. గుండ్లు అయిపోయిన తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చి 2 o'clock అయితే అయిపోయింది. సరే కదా ఫ్రెండ్స్, మా సిద్ధు ఎలా చెప్పాడో మా సిద్ధు కోసమైనా మీరు సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు బాబా దర్శనంకి అయితే బయలుదేరుతున్నాము. దర్శనానికి వెళ్ళడానికి ఆ హోటల్ వాళ్ళే ఆటో అయితే ప్రిఫర్ చేశారు. ఆటోకి మనీ అయితే ఛార్జ్ చేయరు, ఫ్రీ అన్నమాట. కానీ పోయేదానికి వచ్చేదానికి ఫ్రీ అనుకున్నారు. కాదు పోయేదానికి ఒక్కటే వాళ్ళు డ్రాప్ చేస్తారనమాట. వచ్చేటప్పుడు మనం ఓన్ వెహికల్ లో మనం వచ్చేసేయాలి. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే టెంపుల్ కి వెళ్ళే దారి అయితే. ఇంకా వెళ్తా ఉండగానే ఇంకా బాబా ఫొటోస్ అమ్మేవాళ్ళు, బాబా ఫోటో దగ్గర స్టిల్స్ ఇవ్వండి మేము ఫోటో ఫ్రేమ్ చేసిస్తాం అనేవాళ్ళు, ఇంకా పూలమాలలు, ఫ్లవర్స్ అమ్మేవాళ్ళు ఇట్లా ఎదురు పడుతూనే ఉంటారు. మనకు కావాలంటే కొనుక్కుంటాము, లేదంటే లేదు. అక్కడ టెంకాయ అయితే కొట్టనివ్వరు కదా. ఇంకా బాబాకి మాల అయితే తీసేసుకున్నాము. ఇంకా వెళ్లే దారిలోనే ఇంకా చెప్పులు, మొబైల్ అవన్నీ అయితే అక్కడే పెట్టేసి దానికైతే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. ఒక అరగంట పాటు క్యూలోనే అట్లాగే బాబాని అయితే చూసాము. బాబా దగ్గరికి వెళ్ళంగానే ఒక 2-3 నిమిషాలకైతే నెట్టేస్తున్నారు పోలీస్ వాళ్ళు. అయితే చాలా ఎమోషనల్ అయిపోయాను ఫ్రెండ్స్. బాబాని చూడంగానే నాకు కళ్ళల్లో నీళ్ళు అసలు ఆగలేదు. ఏందేందో బాధలు తన్నుకొని వచ్చేస్తున్నాయి. ఇంకా ఎందుకో చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాను. నా ఫేవరెట్ గాడ్ కూడా సాయిబాబానే. నాకు ఏ కష్టం వచ్చినా బాబానే తలుచుకుంటా. అలాంటిది బాబాని షిరిడీలో ఆయన దగ్గర నిలబడ్డానంటే చాలా ఎమోషనల్ అయిపోయాను నిజంగా. అయిపోయిన తర్వాత బాబాకి ఎదురుగా కొంచెం దూరంగా వచ్చి ఆయన్నే చూసుకుంటూ ఒక 5 minutes అయితే అట్లా ఉండిపోయాను. ఇంకా అంతా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. అక్కడే వాళ్ళు ప్రసాదానికి అయితే టికెట్ అయితే ఇచ్చారు. ఇంకా టికెట్ తీసుకొని అన్నప్రసాదానికి అయితే వెళ్తున్నాము. స్కూల్ నుంచి 1 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది అన్నప్రసాదం చేసే ప్లేస్ అయితే. ఆ ప్లేస్ కరెక్ట్ గా అడ్రస్ తెలియక మాకు ఇంకొక 1/2 kilometer అయితే ఎక్స్ట్రా పడిపోయింది. అయితే 10 years బ్యాక్ అయితే షిరిడి వచ్చాము. మా హస్బెండ్ అయితే రీసెంట్గా 5 years బ్యాకే వచ్చారు. అయినా కానీ కనుక్కోవడం చాలా కష్టం అయిపోయింది. ఫైనల్గా అయితే ఆ అడ్రస్ అయితే రీచ్ అయిపోయాము. మన ఫుడ్కి అసలు వాళ్ళ ఫుడ్కి చాలా అంటే చాలా తేడా ఉంది. ఫుడ్ కూడా ఎక్కువ అంటే ఎక్కువ పెట్టరు. ఒక్కసారే వస్తారు, ఇంకా రెండోసారి కొంచెమే పెట్టుకుంటా పోతారు. ఇంకా కర్రీలు అయితే మనం తినలేము. ఇంకా బాబా ప్రసాదం కాబట్టి కంపల్సరీగా తినాల్సిందే. అయితే కొద్దిగా స్వీట్ పొంగల్ పెట్టారు. ఆ తర్వాత 2 చపాతీస్, కొద్దిగా రైస్, అందులోకి పెసరపప్పు కర్రీ అన్నమాట. అది కూడా మజ్జిగ చారా లేకపోతే పెసరపప్పు పప్పుల్స్ అనేది అర్థమే కాలేదు. చపాతీలోకి వచ్చేసి పప్పులు అలసందల పప్పుల కర్రీ అంటాం కదా, ఆ కర్రీ అయితే పెట్టారు. ఇంకా ఫైనల్ వాళ్ళ మెనూ అయితే అదేను. ఆ కర్రీస్ తినలేరు అని చెప్పేసి కొద్దిగా ఏమన్నాను. నేను కొద్దిగంటే వాళ్ళు ఇంకా మరీ కొద్దిగా వేసారు. ఆ మాత్రం అయితే తినేసారు వాళ్ళు. తినేసి ఇంకా బయటకు అయితే వచ్చాము. ఇంకా వస్తుండగా పక్కన మ్యూజియం అయితే ఉన్నింది. మ్యూజియం ఏంది అంటే ఛత్రపతి శివాజీ గారి వాళ్ళు వాడిన కత్తులు, తుపాకీలు, వాళ్ళు వాడిన బుల్లెట్లు, వాళ్ళ డ్రెస్సులు, దానికి సంబంధించిన మ్యూజియం అది. వాళ్ళు సరిగా వీడియో తీయలేదు. ఇంకా వాళ్ళకి తెలియకుండా అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసాను నేను. ఆ తీసిన క్లిప్సే యాడ్ చేశాను. అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి 8:30 అలా అయిపోయింది టైం కదా. ఇంకా లైటింగ్స్, వాటర్ ఫాల్స్ అంతా చాలా బాగుంది. అంతా మొత్తం పార్క్ లాగుందనమాట. అక్కడంతా వాటర్ ఫాల్స్ అయితే పెట్టారు. ఇది వచ్చి బాబా కుండలో చేపెట్టి అన్నం వండుతుంటారు కదా, ఆ పిక్ అయితే ఉంది. అక్కడ ఇంకా 2 photos అయితే తీసేసుకున్నాము. అలా కొన్ని ఫొటోస్ తీసుకొని హోటల్ కి అయితే రిటర్న్ అయిపోయాము. షిరిడీలో Day 1 అయితే ఇలా గడిచింది. Day 2 ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం అనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ guys. Until then, bye bye.